Hey guys, Nil Me Balu Stories and welcome to day 84 in 365 days, 365 vlogs. అండ్ ఏంటంటే రోజు బ్లాగ్స్ డేస్ చెప్పి ఏ డే ఏందో అనేది అయితే మర్చిపోతున్నా, అంటే కన్ఫ్యూజ్ అవుతున్నా. నిన్నటి బ్లాగ్ యాక్చువల్లీ 83 అనమాట, బట్ నేను అన్ఫార్చునేట్లీ 84 అని చెప్పిన. సో సారీ ఫర్ దట్ మిస్టేక్. అండ్ ఈరోజు అయితే 84. సో ఇప్పుడే మా ఛానల్ అయితే కొత్తగా ఇస్తున్నారు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు అయితే యూస్ చేసేయండి గైజ్. అండ్ ఈ రోజు ఏంటి అనుకుంటున్నారా, యాక్చువల్లీ లైక్ డైలీ ఇట్లా బ్లాగ్స్ తీయడము, లైక్ యూనో ఏదో ఒక కంటెంట్ ఇట్లా ప్రిపేర్ అవ్వడము, నేను ఎడిట్ చేసుకోవడము. సో ఈ టైం ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేసుకుంటా అని చెప్పేసి ఒక్కసారి అయితే బ్లాగ్ తీసి మీ అందరికి చూద్దామని అనిపించింది. సో అదే ఈరోజు బ్లాగ్. సో ఇది షార్ట్ అండ్ క్యూట్ బ్లాగ్ కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి గైజ్, ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. సో అది లెట్ స్టార్ట్ అవర్ బ్లాగ్. సో గైజ్ చూస్తున్నారు కదా, ఓవరాల్ గా నా సెటప్ అయితే ఇది అనమాట. సో ఇదైతే నా చైర్. సో ఇది ప్లాస్టిక్ చైర్ అనమాట. ప్లాస్టిక్ చైర్కి నేను లైక్ జస్ట్ ఇట్లా సోఫా లాగా పెట్టుకుంటా. సో అది వచ్చేసి నాకు ఇంకా వర్కింగ్ టేబుల్. దీనిపైన నేను ఏమైనా వర్క్ ఉంటే దీనిపైన వేసుకుంటా. మోస్ట్లీ ఏంటంటే లైక్ దీనికి పర్టికులర్ టైం అంటూ ఏం పెట్టుకున్నా, రోజులో నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నా, ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినా సరే ఫస్ట్ చేసే పని అయితే ఇదే అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం డైలీ రికార్డ్ మెయింటైన్ చేస్తారు కదా, లైక్ ఏంటంటే లైక్ రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి ఒక బుక్ అయితే సపరేట్గా మెయింటైన్ అయితే చేస్తుంటా. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ గురించి వస్తే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, లైక్ మనం ఎట్లా బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకోవడం, దీని గురించి సపరేట్ బ్లాగే తీసిన. ఇంతకుముందుకు ఎవరైతే మన బ్లాగ్ చూడలేదో వెళ్ళి చూడండి. అండ్ ఈ బుక్స్ వచ్చేసి లైక్ ఇది కొన్ని మోటివేషనల్ అనమాట. ఇది లాంగ్ టర్మ్ నోట్స్, అంటే లైక్ మనం లాంగ్ టర్మ్లో మనం ఏమేమి చేయాలి ఎవ్రీథింగ్ అనేది లైక్ అది నోటెడ్ ఉండాలని చెప్పేసి. సో ఇట్లా కూడా ఒకటైతే మెయింటైన్ చేసుకుంటా. అంతేకాకుండా అబ్బా ఇదైతే నాకు ఎంత ఇష్టం అని అంటే, వర్క్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం నాకు ఇట్లా టీవీ అస్సలు నచ్చదు నాకు. మేబీ కొన్ని టైమ్స్లో ఎప్పుడైనా క్రికెట్ వస్తున్నప్పుడు, లేదు అని అంటే అంతే, ఇంకా మ్యాక్సిమం క్రికెట్ వస్తున్నప్పుడు తప్ప అసలు మ్యాక్సిమం టైమ్స్ అయితే నేను ఎక్కువ టీవీస్ అయితే వాచ్ చేయను. బట్ ఏంటంటే ల్యాప్టాప్లో ఎప్పుడైనా వర్క్ చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టుకొని వర్క్ చేసుకునేటప్పుడు ఉండే మజా మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏ రెస్టారెంట్కి పోయినా కానీ ఆ వైబ్ అయితే రాదు. సో అందుకని చెప్పేసి ఇట్లా కూల్గా దీంట్లో మ్యూజిక్ పెట్టుకోవడం కోసం ఇదైతే తీసుకున్నా. సో ఇది వచ్చేసి మన క్యూట్ ల్యాప్టాప్ అనమాట. ఇది లెనోవో థిక్ ప్యాడ్ సిరీస్. ఇది లైక్ ఇది తీసుకొని కరెక్ట్ 84 days అయింది ఇయర్కి. ఎందుకంటే మన డే 1 బ్లాగ్, ఫస్ట్ బ్లాగ్ ఈ ల్యాప్టాప్ పైన తీసినాం అనమాట. సో ఇవన్నీ ఒక సైడ్ అయితే, మనం ఏదైతే ఇష్టపడి చేసుకున్న వర్క్ ఉంటుంది కదా, సో దాంట్లో ఉండే హ్యాపీనెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్. మీరు సాఫ్ట్వేర్ వర్క్ చేయండి, సో మీకు ఏదైనా రియల్ ఎస్టేట్ చేయండి, సో మీకు డిఫరెంట్, మీకు ఏ వర్క్ కావాలన్నా ఆ వర్క్, అంటే వేరే దగ్గర శాలరీస్కి మనం చేస్తాం కదా. సో దాంట్లో ఎప్పుడైనా కానీ మనకు ఒక హెడేక్ ఉంటుంది. అంటే లైక్ ఒకరి దగ్గర మనం వర్క్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే పర్లేదు, ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. బట్ ఇంట్రెస్ట్ లేకుండా మనం ఓన్లీ శాలరీ కోసం ఎక్కడైనా వర్క్ చేస్తున్నాం అనే ఒక థాట్ ఉంటుంది కదా, దాంట్లో ఉండే అంత లైక్ వర్క్ స్ట్రెస్, ఆ నరకం అయితే అసలు మనం భరించలేము. సో నాకు ఒక 1 రూపీ నాకు రాకపోయినా పర్లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ చేసుకోవడంలోనే అసలైన హ్యాపీనెస్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా ఎప్పుడైనా ఇట్లా నీట్గా క్లీన్గా, సో మైండ్ కూడా అసలు ఏం ఆలోచించకుండా అసలు ఇక్కడికి వచ్చి కూర్చున్న ప్రతిసారి లైక్ ఐ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ 100%, లైక్ రేపు ఏం చేస్తాం ఎవ్రీథింగ్, ఇవన్నీ యాక్యురేట్ ఉంటాయి అనమాట. బట్ మనం ఇంకొకరి కోసం వర్క్ చేసేటప్పుడు ఎట్లుంటుంది అని అంటే, ఓకే మన శాలరీ కోసం చేస్తున్నాం రబ్బీ, అదొక ఇట్స్ ప్రెషర్ కైండ్ ఆఫ్ ఫీల్ కదా. సో అది అనమాట, మనకి ఇష్టమైన వర్క్ చేసుకుంటే ఇవ్వాలి కాకపోయినా సరే, లైక్ 1 year కాకపోయినా సరే 2 years 3 years డౌన్ ద లైన్ 5 years పక్కా సక్సెస్ అవుతామన్న ఒక హోప్ మాత్రం నాలో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. మేబీ నన్ను అదే ఇంకా పుష్ చేస్తుందేమో, లైక్ మన యూట్యూబ్ రికార్డ్స్ అయితే చూసుకోండి, ఇట్స్ నాట్ లైక్ నో వాట్ ఐఎమ్ ఇమాజిన్, బట్ స్టిల్ ఇట్స్ గుడ్. బట్ ఇట్స్ నాట్ పెద్ద వేలో కాకపోయినా సరే, కానీ ఒక షార్ట్ వేలో అయితే ఇట్ ఈస్ ఓకే. వాట్ ఈస్ ఇట్ రైట్ నౌ ఇస్ ఓకే విత్ దాట్ అనమాట.
సో అది గైస్, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే ఈరోజు బ్లాగ్ తీస్తున్నాను అనమాట. సో అది నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్ గైస్. ఎందుకంటే టుమారోస్ వ్లాగ్ లో మనం బ్లైండ్ ఫోల్డ్ కుకింగ్ అయితే ఏమవుతున్నాం అనమాట. చాలా క్రేజీ ఉండబోతుంది. రేపటి నుంచి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు వస్తాయి. ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చూడడానికి మీరు రెడీ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్ మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. Until then, stay tuned for tomorrow's vlog. Bye bye guys.